అందరికీ నమస్కారం. భరతమాత పునర్వైభవ ప్రాప్తి కొరకు అంకితమైన నవ భారతానికి స్వాగతం, సుస్వాగతం. 70వ భాగంలో సంభాజీ తిరిగి రావడం గురించి తెలుసుకున్నాం. ఈ భాగంలో జైసింగ్ మరణం గురించి తెలుసుకుందాం. శివాజీ జైపుర భవనం నుంచి తప్పించుకొని వెళ్లిపోయాడని తెలిసినప్పటి నుంచి జైసింగ్ చాలా భయకంపితులవుతుంటాడు. శివాజీ తప్పించుకోవడంలో తన కుమారుడి పాత్ర ఉంటుందని ఔరంగజేబు తప్పక సందేహిస్తాడు. శివాజీని బంధించినందుకు నిరసనగా పాదుషాకు ఇంతకు ముందు తాను లేఖలను రాసి ఉన్నాడు. పాదుషా శివాజీని వేరే చోటికి మార్చాలనుకున్నప్పుడు రామ్ సింగ్ అడ్డుపడి ఉన్నాడు. ఇప్పుడు శివాజీ తప్పించుకున్నాడు. దీనికంతటికీ కారణం తాను తన కుమారుడు బాధ్యులని పాదుషా తప్పనిసరిగా భావిస్తాడని, ఆ కోపంలో అతడు తన కుమారుడిని ఏమి చేస్తాడోనని భయపడుతుంటాడు. జయసింగ్ తన జీవితంలో ఎన్నడూ ఇంతటి భయాన్ని పొంది ఉండలేదు. ఔరంగజేబు చాలా పొరపాటు చేశాడు. శివాజీని బంధించి ఉండకూడదు, అది చాలా తప్పు. ఆ సంఘటన తన పథకాన్నంతటినీ తల్లకిందులు చేసింది. ఇక శివాజీ ఔరంగజేబును గాని తన్ను గాని మరెవరిని గాని నమ్మడు. పాదుషా ఇప్పుడు ఒక ప్రబలమైన శత్రువును కొని తెచ్చుకున్నాడు. ఆనాడు శివాజీ ఆగ్రాకు వెళ్లకముందు దక్షిణాపథంలో ఒక సామాన్యమైన మహారాష్ట్ర నాయకుడు. కానీ ఈనాడు అలా కాదు. దేశం మొత్తం మీద మహావీరుడుగా మారిపోయాడు. అతని వైపు తేరి పారా చూడడానికి కూడా ఎవరికీ సాధ్యం కాదు. ఇలా ఆలోచిస్తూ తన కుమారుడిని ఔరంగజేబు ఏం చేస్తాడోనని భయపడుతూ ఔరంగజేబు నుంచి వచ్చే లేఖ కోసం ఎదురు చూస్తుంటాడు. కానీ ఔరంగజేబు నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. వజీరు జాఫర్ ఖాన్ ద్వారా కూడా ఎటువంటి సమాధానాన్ని ఇప్పించలేదు. శివాజీని జయించగల సమర్థుడు జైసింగ్ తప్ప మరొక వీరుడు మొఘల్ దర్బారులో లేడు. కాబట్టి జైసింగ్ను సైన్యాధిపతిగా నియమించి దండయాత్రకు పంపిస్తాడు. జైసింగ్ శివాజీలు ఇద్దరూ హిందువులు కనుక వారు కలిసిపోయే అవకాశం ఉంది. లేకున్నా శివాజీ పట్ల జైసింగ్ మెతక వైఖరి అవలంబించే వీలుంటుందని ఔరంగజేబు భావిస్తాడు. అందుకనే తనకు ఎంతో విశ్వాసపాత్రుడైన దిలేర్ ఖాన్ని రాజా జైసింగ్ తో పాటు పంపుతాడు. వీలైతే శివాజీని చంపివేయమని దిలేర్ ఖాన్ కు ఔరంగజేబు సూచిస్తాడు. దిలేర్ ఖాన్ శివాజీని హత్య చేయడానికి చాలాసార్లు ప్రయత్నిస్తాడు. ఆ ప్రయత్నాలను జైసింగ్ అడ్డుకుంటూ వచ్చాడు. ఇలా అడుగడుగున దిలేర్ ఖాన్ ద్వారా తాను శివాజీని అంతమొందించడానికి చేసిన ప్రయత్నాలను జైసింగ్ అడ్డుకోవడంతో ఔరంగజేబు జైసింగ్ మీద మరింత కసిని పెంచుకుంటాడు. పర్షియా రాజుతో యుద్ధం వచ్చే అవకాశం ఉన్నందున పర్షియా రాజును ఎదుర్కొనేందుకు రాజా జైసింగ్ను పంపించాలన్న ఆలోచనలో ఔరంగజేబు ఉంటాడు. కానీ ఈలోగా పర్షియా రాజు మరణించడంతో యుద్ధ ప్రమాదం తప్పింది. దాంతో జైసింగ్ యొక్క అవసరం కూడా ఔరంగజేబుకు తీరిపోతుంది. ఔరంగజేబు తన కొడుకు రాజకుమారుడైన ముఅజ్జంను దక్కన్కు సుబేదారుగా నియమిస్తాడు. జైసింగ్ను సైన్యాధిపతి బాధ్యత నుంచి తప్పిస్తూ అతనిని ఆగ్రాకి తిరిగి రమ్మని ఔరంగజేబు లేఖ రాస్తాడు. ఆ లేఖ చూశాక అతని మనస్సు వర్ణించడానికి వీలు లేనంతగా కలత చెందుతుంది. అతని ముఖం వాడిపోయింది. జైసింగ్ కళ్ల ముందు అతని జీవితమంతా ఒక్కసారి గిర్రున తిరుగుతుంది. 12 సంవత్సరాల చిన్న వయసు నుండి తాను మొఘలుల కొలువులో ఉన్నాడు. సుమారు 40 సంవత్సరాలు తన జీవితంలో ప్రధాన భాగం అంతా మొఘలుల్ని ఎంతో విధేయతతో కొలిచాడు. సింహాసనం కోసం పోరాటం వచ్చినప్పుడు తాను ఔరంగజేబుకు అండగా నిలిచాడు. హిందూ ప్రముఖులందరూ వద్దంటే కూడా అతనికి సాయం గావించాడు. ఔరంగజేబు అధికారానికి రావడానికి తానెంతో తోడ్పడ్డాడు. నిజంగా తానెంతో తప్పు చేశాడు. దారా షికో
ఎంతో గొప్పవాడు, ఉదారుడు. అతడే గనుక రాజ్యానికి వచ్చి ఉంటే ఈ దేశానికి గాని తనకు గాని ఇలాంటి స్థితి దాపురించి ఉండేది కాదు. అలాంటి మహా వ్యక్తికి వ్యతిరేకంగా నిలిచి తాను ఔరంగజేబుకు సాయం కావించాడు. జయసింగ్ కూడా నాకు వ్యతిరేకమయ్యాడా? అతనికి నేనేమి అపరాధం గావించాను? అతన్ని నా సోదరుని కంటే హెచ్చుగా చూశానే అని కూడా అన్నాడు దారా షికో. కాని తాను ఆ మాటల్ని ఖాతరు చేయలేదు. ఆ పాపమే ఇప్పుడు తనని ఇలా పట్టి పీడిస్తున్నది అని మదనపడతాడు. తానేదైనా పొరపాటు చేసినట్లు భావించినట్లయితే పాదుషా తనను పిలిచి మాట్లాడి ఉండాలి. ఆ తరువాత తాను చెప్పింది విని అతడే శిక్ష విధించి ఉండినా తనకు బాధ ఉండేది కాదు. కానీ ఈ విధంగా ఒక సాధారణ సిపాయిని తొలగించినట్లు సైన్యాధిపతి అయిన తనను తొలగించడం జయసింగ్ మనసుకు బలంగా దెబ్బ తగులుతుంది. తన బాధ్యతలన్నింటినీ రాజకుమారుడికి అప్పగించి భగ్న హృదయంతో ఆగ్రాకు బయలుదేరుతాడు. జయసింగ్ బయలుదేరడాన్ని చూసి అక్కడ ఉన్న వారందరూ కంటనీరు పెడతారు. ఈలోగా ఔరంగజేబు దిలేర్ ఖాన్ ద్వారా జయసింగ్ రెండో కొడుకు కీరత్ సింగ్ ను ప్రలోభాలకు గురి చేస్తాడు. కీరత్ సింగ్ కు మన్సబ్దారి పదవిని ఇస్తానని, అంతేకాకుండా కీరత్ సింగ్ కుమార్తెను తన కుమారుడు భావి మొఘల్ పాదుషా అయిన ముఅజ్జం యొక్క రెండవ కుమారుడైన అజీం ఉషాన్ భార్యగా స్వీకరిస్తాడని దిలేర్ ఖాన్ ద్వారా వాగ్దానం చేస్తాడు. అలా కీరత్ సింగ్ ని తండ్రికి వ్యతిరేకంగా పురికొల్పుతాడు. దారిలో బుర్హాన్ పూర్లో తన తండ్రికి విషప్రయోగం చేయించి చంపేస్తాడు. జయసింగ్ మరణ వార్త మొఘల్ దర్బారుకు చేరగానే అతని సేవలను తలుచుకొని ఉమ్రాలు, సర్దార్లు ఎంతో ఆవేదన చెందుతారు. ఔరంగజేబు మాత్రం ఆనందిస్తాడు. అయితే ప్రసిద్ధ చరిత్రకారుడు జాదూనాథ్ సర్కార్ కథనం మరొక రకంగా ఉంది. జయసింగ్ రాసిన లేఖలను ఆయన వ్యక్తిగత కార్యదర్శి ఉదయరాజు మున్షి భద్రపరిచేవాడు. జయసింగ్ తన చివరి రోజుల్లో పూర్తిగా ఉదయరాజు ప్రభావానికి లోనవుతాడు. ఉదయరాజు మాటను తప్ప మరెవరి మాటను తీసుకునేవాడు కాదు. అందువల్ల జయసింగ్ అధికారులకు, బంధువులకు ఉదయరాజు అంటే తీవ్ర ద్వేషం ఏర్పడుతుంది. దారిలో జయసింగ్ మరణించగానే ఇదే అవకాశంగా తీసుకుని ఉదయరాజ్ జయసింగ్ ను హత్య చేశాడని ఒక కట్టుకథను ప్రచారం చేస్తారు. ఆ నెపంతో ఉదయరాజును చంపించాలని కీరత్ సింగ్ ఎత్తుగడా. ఈ విషయం తెలిసిన ఉదయరాజ్ బుర్హాన్పూర్ సుబేదార్ దగ్గరకు పారిపోయి రక్షణ పొందుతాడు. తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి మహమ్మదీయునిగా మారి తన ప్రాణాలనే కాక తన ఆస్తిపాస్తులను కూడా రక్షించుకుంటాడు. అది అతని పాలిట రక్షా కవచం అయింది. వెంటనే కీరత్ సింగ్ దూకుడు చల్లబడిపోయింది. పాదుషా మతానికి చెందిన వాడిని హత్య చేసే దమ్ము ఎవరికి ఉంటుంది? పరస్పర శత్రుత్వం ఉండేది హిందువుల మధ్యనే. అది వాళ్ళు హిందువులుగా ఉన్నంత కాలమే. ఒక్కసారిగా మహమ్మదీయుడయ్యాడంటే అతడు ఉన్నత వర్గంలోకి వెళ్లిపోతాడు. ఆ కాలంలో ఏర్పడ్డ పరిస్థితిని యథాతథంగా చూపించే సంఘటన ఇది. ఈ విధంగా జీవితాంతం మొఘలు సేవలో గడిపిన జయసింగ్ జీవితం ఔరంగజేబు కుతంత్రానికో, కన్నకొడుకు స్వార్థానికో బలైపోతుంది. తరువాత ఔరంగజేబు కోపం రామ్ సింగ్ వైపు మళ్లుతుంది. మొఘలులకు ఎంత సేవ చేసినా రామ్ సింగ్ హిందువు, కాఫీర్. శివాజీ కూడా అంతే. శివాజీ పలాయనంలో రామ్ సింగ్ పాత్ర తప్పక ఉంటుందని భావించి రామ్ సింగ్ జాగీర్ను జప్తు చేస్తాడు. అతడి 5,000 మన్సబ్దారిని తొలగిస్తాడు. ఔరంగజేబు రామ్ సింగ్ ను మొదట అస్సాంకి, ఆ తరువాత కాబూల్ ప్రాంతానికి పంపుతాడు. కాబూల్లో ఆఫ్ఘన్లతో పోరాడుతూ అక్కడే రామ్ సింగ్ మరణిస్తాడు. తరువాతి భాగంలో శివాజీ ఎత్తుగడలను గురించి తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ బంధుమిత్రుల చేత సబ్స్క్రైబ్ చేయించండి.